నమస్తే అండి. ఇక్కడ నేను ఐశ్వర్య దీపం అయితే ఈరోజు చేసుకుంటున్నా. ఎలా చేసుకోవాలి, ఏంటి, నియమాలేంటి, ఏం పాటించాలనేది నేను ఇక్కడ చెప్తా చూడండి. ఆ రోజు కొత్తగా ఏం తెచ్చుకోవాలి అనేది కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే చెప్తాను. తర్వాత మనం ఐశ్వర్య దీపం చేసుకున్న తర్వాత మళ్ళీ రోజు ఆ ఉప్పును ఏం చేయాలి, ఏంటి అనేది ఇక్కడ ఈ వీడియోలో చెప్తా చూడండి. నాకు జరిగిన ఇన్సిడెంట్ కూడా నేను మధ్యలో చెప్తాను, లాస్ట్లో కానీ మధ్యలో కానీ. ఇక్కడ నేను ఎలా చేసాను ఏంటి అనేది ఇక్కడ చూపిస్తా చూడండి. రండి చూడండి అందరూ. ఇక్కడ నేను ఫస్ట్ అయితే పీఠం వేసుకున్నానండి. పీఠం వేసుకొని నేను అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. తర్వాత ఆ పక్క ఈ పక్క పసుపు కుంకుమలతో అయితే అమ్మవారికి ఇట్లా ఎలకంలాగా చెప్పాను. తర్వాత ఇక్కడ లిల్లీ పూల మాల అయితే నేను ఈ విధంగా అమ్మవారికి అయితే మెల్లో మాల నా చేతులారా నేను కుట్టి వేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది నిండుగా. అది ఎలా చేయాలనేది కూడా నేను మాల చూపిస్తాను చూడండి నెక్స్ట్ వీడియోలో. తర్వాత ఇది విధంగా అయితే పూలతో అయితే అందంగా అలంకరించుకున్నాను అమ్మవారిని. తర్వాత ఇక్కడ రాగి పాత్రలో వాటర్ పోసుకొని పువ్వు పెట్టి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ మట్టి పాత్రలు అయితే ముందు రోజు మనం తెచ్చుకోవాలి. కొత్తవి తెచ్చుకొని ముందు క్లీన్ మామూలుగా చేసి పెట్టుకోవాలి. తర్వాత పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి అమ్మవారికి, అంటే ఆ మట్టి పాత్రలకు పూసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మట్టి పాత్రలకు ఎక్కడ కూడా తెర లేకుండా ఇలా పసుపు మొత్తం పూసుకొని బొట్లు అయితే పెట్టుకోవాలండి. బొట్లు పెట్టుకున్న తర్వాత కొంచెంసేపు ఆరనివ్వాలండి. ఆరనిస్తే కొంచెం అదంతా పసుపు ఉంటుంది కదా, కొంచెం ఆరిపోద్ది. తర్వాత ఉప్పు ప్యాకెట్ అనేది కల్లుప్పు ఉంటుంది కదండి, దొడ్డుప్పు అంటాము. ఆ ఉప్పు ప్యాకెట్ అయితే కొత్తది తెచ్చుకోండి. ఇంట్లోది అయితే అస్సలు యూజ్ చేయొద్దండి. ఇంట్లోది అసలు వాడకూడదు. మనము ఇక్కడ దీపం పెడుతున్నాం ఎంతో పవిత్రంగా, అందుకని మామూలుగా ఇంట్లో వాడకుండా బయటిది కొత్తది తెచ్చుకోండి. ఇక్కడ నేను పెద్ద ప్రమిద అయితే ఈ విధంగా అయితే పెడుతున్నానండి. ప్రమిద పెట్టిన తర్వాత ఉప్పు అయితే పోసుకుంటున్నా. ఉప్పు పోసుకుని నిండుగా ఇలా పసుపు కుంకుమ అయితే నేను పెట్టుకుంటున్నా. పైన పసుపు కుంకుమ వేసుకొని ఒక ప్రమిద పెట్టుకొని ఆ ప్రమిదలు అయితే అక్షింతలు అయితే నేను ఈ విధంగా అయితే వేస్తున్నానండి. అక్షింతలు వేసినాక మళ్ళీ ప్రమిద అనేది ఈ విధంగా పెట్టుకున్నా. ప్రమిద తర్వాత ఇక్కడ ప్రమిదలో నేను ఆవు నెయ్యి అయితే పోసినానండి. ఆవు నెయ్యి పోసి దీపం పెడితే అమ్మవారికి చాలా మంచిది. మీ దగ్గర ఒకవేళ ఇంకేస్ ఆవు నెయ్యి లేదనుకుంటే కనుక మామూలు నువ్వుల నూనె అది ఉంటుంది కదా, పూజ ఆయిల్, అదైతే పోసుకొని వెలిగించుకోండి ఒత్తులు. నేనైతే ఇక్కడ అఖండ దీపంలో పెద్ద ఒత్తులు ఉంటాయి కదా, అవి అనేది 3 తీసుకున్నానండి. 3 తీసుకొని ఈ విధంగా అయితే నేనైతే వెలిగించుకున్నా. తర్వాత ఇక్కడ మనము డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగకూడదు. ఏకహారతి కానీ అలా అగరబత్తులతో కానీ అయితే వెలిగాలండి. నేనైతే ఇలా వెలిగించాను. ఇక్కడ వెలిగించిన తర్వాత నేను అభిషేకానికని అమ్మవారిని అయితే ఒక చిన్న ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. లక్ష్మీదేవి అమ్మవారు నా దగ్గర ఉంటే ఫస్ట్ కుంకుమ నీళ్ళతో అయితే నేను అమ్మవారికి అయితే ఇలా అభిషేకం లాగా చేసుకున్నా. తర్వాత పసుపు నీళ్ళు, నార్మల్గా వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తో అయితే నేను ఇలా అభిషేకం అయితే చేసుకున్నా. తర్వాత అంతా క్లీన్ చేసుకున్నా. మళ్ళీ అదే ప్లేట్లో పెట్టుకొని క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి మళ్ళీ పాలతో, పెరుగుతో, తేనె, నెయ్యి అన్నిటితో అయితే ఈ విధంగా అయితే అభిషేకం అనేది చేసుకున్నానండి. అభిషేకం చేసుకున్న తర్వాత బనానా కూడా ఉంటుంది కదా, ఆ బనానా కూడా కొంచెం ఇలా మ్యాష్ చేసి నేను అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి. అభిషేకం చేసుకున్న తర్వాత నేను ఇక్కడ క్లీన్ చేసుకున్నానండి. మళ్ళీ గంధము కుంకుమ బొట్లు అయితే ఈ విధంగా అయితే పెట్టుకొని తర్వాత నా దగ్గర లోటస్ లాగా ఉందండి. లోటస్ లాగా అక్కడ పీఠం లాగా ఉంటే అమ్మవారిని అయితే ఆ పీఠం మీద అయితే ఇలా కూర్చోబెట్టాను. తర్వాత నేను ఇక్కడ ఉప్పు దీపం ఆల్రెడీ వెలిగించా కదా, అక్కడైతే పువ్వులు పెట్టుకుంటున్నా. ఇలాగ నేను పెట్టలేదు, ఎందుకంటే ఆ సెగకు కొంచెం ఇట్లా కాలుతుంది ఏమన్నట్టు నేను లాస్ట్లో పెట్టాను. ఇక్కడ ఈ విధంగా అయితే నేను ఇట్లా పూలతో అయితే అలంకరించుకున్నా. తర్వాత నా దగ్గర మారేడు ఆకులు ఉన్నాయండి. మారేడు ఆకులతోటి ఇక్కడ స్త్రీ లెటర్ అని రాసి అమ్మవారి దగ్గర ఇలా ఒక్కొక్కటి ఇలా అర్చనలాగా చేసుకుంటూ నేను ఇక్కడైతే పెట్టుకుంటున్నా. అమ్మవారికి కూడా చాలా ఇష్టము మారేడు ఆకులతో పూజ చేస్తే, చాలా మంచిది కూడా. నేను ఈ విధంగా అయితే మారేడు ఆకులతో అయితే ఇలా స్త్రీ లెటర్ రాసి కొన్ని తీసుకొని ఒక 9 అలా రాసి పెట్టాను. నార్మల్గా కొన్ని ఉన్నాయని అమ్మవారి దగ్గర ఇలా అష్టోత్తరాలు అవన్నీ చదువుకుంటూ ఈ విధంగా అయితే వేసుకుంటున్నాండి. ఇక్కడ నేను లిల్లీ పూలు నా దగ్గర ఇంకా కొన్ని మాల కట్టంగా ఉంటే నేను అమ్మవారికి ఆడ మామూలుగా మనం ఫ్లవర్ తోటి అమ్మవారికి అష్టోత్తర నామాలు అవి చదువుకుంటూ వేస్తాం కదా, నా దగ్గర లిల్లీ పూలు ఉంటాయి. ఈరోజు నేను ఈ లిల్లీ పూలతోటి అమ్మవారికి ఇలా అష్టోత్తర నామాలు అవి చేసుకుంటూ చదువుకుంటున్నానండి. ఇట్లా మొత్తం అయితే ఇలా చదువుకున్నాం. తర్వాత ఇక్కడ నేను కామాక్షి దీపం పెట్టాను అమ్మవారి పక్కన. ఏంటంటే ఇలా పెట్టలేదు, ఇక్కడ పువ్వులు అన్నీ వేస్తాయి కదా అవి పడతాయని. తర్వాత ఒక చిన్న పీఠం లాగా వేసి కామాక్షి దీపం కూడా అయితే నేను వెలిగించుకున్నా. తర్వాత మామూలుగా ఇక్కడ పెద్ద దీపాలు కూడా నేను వెలిగించుకున్నా ఈ విధంగా అయితే. తర్వాత కొబ్బరికాయ అది కొట్టుకొని
అగరబత్తులు ఉంటాయి కదా, అగరబత్తులతో కూడా అయితే నేను ఈ విధంగా అయితే అమ్మవారికి ధూపంలాగా చూపించాను. చూపించిన తర్వాత హారతి అది ఇచ్చి ధూపం చూపించాను అమ్మవారికి. శుక్రవారం కానీ మంగళవారం కానీ ధూపం అయితే వేసుకోండి, చాలా మంచిది. ఇంట్లో ఏదన్నా నెగటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది, చాలా మంచిది. అందులోనే కొంచెం పచ్చకర్పూరం వేసామంటే ఇండ్లంతా చాలా మంచిదండి. ఇలా అయితే శుక్రవారం మంగళవారం ధూపం అయితే కంపల్సరీగా వేసుకోండి. తర్వాత నేను పూజ అంతా అయితే నాది ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు చాలా మంచిగా అనిపించిందండి. నాకు 2 రోజుల క్రితము నేను ఒక కొంచెం హెల్ప్ అయితే అడిగాను, అది అప్పుడు సక్సెస్ కాలేదు. తర్వాత నేను పూజ చేసుకున్నా, నాకు నాకు సక్సెస్ అయినదని చెప్పారు. చాలా మంచిగా అనిపించింది నాకు. అంటే నేను ఇంకా ఆశ వదిలేసా. తర్వాత నాకే తెలియజెప్పారు ఎట్లా అయిందని. కానీ నాకు మంచిగా అనిపించింది. నాకు అంతకుముందు కూడా 2 వీక్స్ చేసుకున్నప్పుడు కూడా చాలా మంచిగా తెలిసింది. ఆ ఫ్రైడే చేసుకున్నప్పుడు నాకు చాలా మంచి రిజల్ట్ తెలిసింది. నేను ఈ తడవ ఫ్రైడే కుదరలేదు, మణిదీపవర్ణం పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ మంగళవారం పూట అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నా. కానీ నాకు మంచి రిజల్ట్ అనేది ఈ ఉప్పు దీపం ఐశ్వర్య దీపము నాకు తెలుస్తుంది. నేను అందుకే నాకు ఇబ్బంది అనిపించినప్పుడు నేను ఈ విధంగా అయితే పూజ చేసుకుంటా, చాలా మంచిగా అనిస్తుంది. మీరు కూడా కంపల్సరీ ఒక్క శుక్రవారం కానీ మంగళవారం అయినా కూడా చేసుకోండి, చాలా మంచిది. ఇలా పీట వేసుకోకపోయినా ఇంట్లో మామూలుగా పూజ గది ఉంటుంది కదా, పూజ గదిలో చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది మీకు కంపల్సరీగా. మీకు రిజల్ట్ తెలిసిన తర్వాత నాకు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి, మీకు సక్సెస్ అవుతుందని నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే నా విషయంలో జరిగింది కాబట్టి ఈ విషయము చెప్తున్నా. అలానే ఈ ఉప్పు మనము పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రోజు పారే నీటిలోనే కలపండి ఉప్పు. ఎక్కడ చెట్ల దగ్గర లేకుంటే చెత్త బుట్టలలో అయితే వేయద్దు, తొక్కకూడదు కూడా. మనం అంతా పవిత్రంగా చేసుకొని పారే నీళ్ళల్లోనే వేయండి ఉప్పు. ఇదండి ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. అలానే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా నా వీడియోలో సబ్స్క్రైబ్